నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రవీంద్ర భారతిలో శాంతి కృష్ణా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకళా వైభవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. అందులో భాగంగా ఏసీపీ కిరణ్ కుమార్ గారికి విశిష్ట సేవా పురస్కారం అందజేశారు.
ఎందుకంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం రెండు ఉద్యమాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ కళ సాకారం కావడం కోసం ఎంత కష్టపడ్డారు అనేటటువంటి విషయం తెలిసినటువంటి అతి కొద్ది మందిలో సార్ ఒకరు. మరి సార్ని ఇందాక వంశీ రామరాజు గారు చెప్పినట్టుగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ఎన్టీ రామారావు గారి నుండి ప్రారంభిస్తే పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు సోదరులు శాంతి కృష్ణ గారు చాలా ఒక మనిషి. నాకు శాంతి కృష్ణ గారిలో కనబడేటువంటి సుగుణం ఏంటంటే ఆయన స్వాప్నికుడు, సాహసికుడు. ఈ రెండు కలగలిపినటువంటి వ్యక్తిత్వం శాంతి కృష్ణ సొంతం. మొదట్లో నాకు శాంతి కృష్ణ గారు పరిచయం అయినటువంటి తొలినాళ్లలో ఎక్కడో ఒక సంశయం, కానీ ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఆయన నేను నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. అనేక విషయాల్ని మనం చూస్తాం, పరిశీలిస్తాం, పరిశోధిస్తాం, కానీ శాంతి కృష్ణకు ఏదో దివ్య దృష్టి ఉందనేది పుట్టుక గురించి బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ విషయంలో కొవ్వొత్తి తనను తాను కాల్చుకొని కరిగి వెలిగి ఏ రకంగా ఇస్తుందో ఆ పరిశోధన కోసం శాంతి కృష్ణ పడ్డ తపన కానీ పడుతున్నటువంటి ఆరాటం కానీ ఇంత అంతా కాదు. వాళ్ళు శాంతి కృష్ణ ఎదుగుదల చూస్తూ ఉంటే మేము చిన్నతనంలో జీవితంలో ఒక్కసారి హైదరాబాద్ మహానగరాన్ని చూడాలి. హైదరాబాద్ మహానగరం చూసినాం. రవీంద్ర భారతిలో ఏదైనా కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమం కూడా చూడాలి, అది చూసినాం. తర్వాత ఇప్పుడు అదృష్టం కొద్దీ శాంతి కృష్ణ గారి లాంటి సోదరులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి అవకాశం కూడా దక్కింది. ఆ విషయం ఆయన మనసులో అది ఉన్నదో లేదో కానీ కిరణ్ కుమార్ గారు నేను కలిసి పనిచేసినాం కాబట్టి కిరణ్ కుమార్ గారిని సన్మానిస్తున్నాము అని అంటే నువ్వు కూడా రాబోయే రోజులలో కిరణ్ కుమార్ లాగా పనిచేస్తే నిన్ను కూడా సన్మానిస్తా అనేటువంటి అంతర్లీనమైనటువంటి సందేశం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అవగాహనతో సమాజంలో అవసరార్థులకు సహాయం అందించడం అనేటటువంటిది ఫౌండేషన్ అవార్డుతో తెలియజేస్తున్నాం. బ్రహ్మశ్రీ గోతి మల్లికార్జునరావు గారు స్థాపించినటువంటి విశ్వకర్మ సేవా ట్రస్ట్ అలయన్స్ వారి సత్కారం కూడా ఉంటుంది. సంస్థ తరఫున మిత్రులు చేస్తారు. రాజు నాయకులు కూడా మేరా భారత్ మహాన్ భారతదేశ చరిత్రకారులు, సమరయోధులు, మహనీయులు జయకు అనేటటువంటి సో కంగ్రాచులేషన్స్ సార్ డాక్టర్ కమ్మపల్లి మల్లికార్జున కిరణ్ కుమార్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సన్మానాలు, సత్కారాలు నిజంగా బాధ్యతను పెంచుతాయి. కాబట్టి ఒక రకంగా ఒక సత్కారాన్ని స్వీకరించినటువంటి మనం బాధ్యతను పెంచుకున్నట్టే. థాట్లెస్ మైక్రోఫోన్ ఇస్తే సార్ ఒక్క నిమిషం మాట్లాడతారు. ఫౌండేషన్
అలాగే వారి స్పందన కూడా తెలియజేసిందిగా కోరుతున్నాను. అదే తర్వాత సత్కార గ్రహీతగా డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ నిరంతర 1111వ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ గిన్నిస్ బుక్ సర్టిఫికేషన్ తీసుకున్నటువంటి శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారు ఈరోజు మాకు అంటే నా ఇన్నాళ్ళ పోలీస్ సర్వీస్లో నేను పెంపొందించుకున్నటువంటి నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నా గుడ్ విల్ కనెక్షన్స్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను ఏదైతే గత 3 దశాబ్దాలుగా నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి, నా జాతీయులకి, నా ఫ్రెండ్స్కి ఏదైతే నేను నిరంతరం 24/7 సహాయం చేస్తూ వచ్చాను, నా జీవిత ఆశయంగా పెట్టుకొని ఒక మోటోగా దాన్ని గుర్తించి ఈరోజు నాకు నా గాడ్ ఫాదర్ వంటి గౌరవ తెలంగాణ తొలి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచార్య గారి చేతుల మీదుగా, అలాగే ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, పద్మశ్రీ ఆనంద్ మేట్ గారు, నా ప్రాణమిత్రులు అడిషనల్ కలెక్టర్ వెంకటాచార్య సార్, అలాగే పూర్వ రిజిస్ట్రార్ గౌరీశంకర్ గారు, అలాగే పెద్దవాళ్ళు. మేము కూడా స్టూడెంట్ తిరిగేటప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము, సినీ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఇలాంటి అవార్డుల పురస్కారాల ప్రోగ్రామ్స్ కానీ, కొన్ని వందల పురస్కారాలు అంటే ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినా కూడా కొన్ని అటెండ్ అయ్యాము. బట్ పత్రికాముఖంగా టీవీలో మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ వందలు వేలు. వంశీ రామరాజు గారు అంటే ఒక బ్రాండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్. ఆయన శిష్యుడిగా ఇంకా ముందుకు వెళ్తున్నారు డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారు. వారికి అలాగే మా పెద్దన్న గారు తెలంగాణ ఉద్యోగుల గౌరవ సంఘ అధ్యక్షులు పద్మాచార్య అన్న గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, అలాగే ఆదాబ్ సిఎండి గారు, మా మిత్రులు గౌరవ సత్యన్న గౌడ్ గారు, అలాగే నా పూర్వ మిత్రులు నేను గద్వాల సర్కిల్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ వంగీపురం శ్రీనివాసాచార్య గారు, అలాగే మీరు నాకు పరిచయం కాలేదు సార్ రాంబాబు నాయుడు గారు, మీరందరికీ కూడా ఈరోజు ఈ పురస్కారం ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములు మీరు ఆశీర్వచనం ఇచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి అంటే కొద్ది టైమే ముందు అసలు ఎవరిని పిలవదలుచుకోలేదు. ఈరోజు మార్నింగ్ అనుకుని నాకు కొంతమంది నా మిత్రులు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, నా ఆత్మీయ బంధువులు వాళ్ళందరికీ కొద్ది మందికి నేను ఈరోజు దయచేసి అటెండ్ కాండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరూ బంధువులు, ఫ్రెండ్స్, అలాగే ఆత్మీయ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శాంతికృష్ణ సేవా సమితి రాబోయే రోజుల్లో వేల ప్రోగ్రామ్స్, 1000 చిల్లర వేల ప్రోగ్రామ్స్ చేసి ఎంతోమంది ప్రతిభావంతులు డాన్సింగ్లో కానీ, అలాగే సింగింగ్ కానీ, పెయింటింగ్లో కానీ, ఇతర రచయితలు, కవులు, వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఎదుగుతున్నారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గారు ఇలాంటి మహానుభావులకు సత్కరించుకునే అదృష్టం మాకు మా ఆర్గనైజేషన్ లభించినందుకు